మనం తరచూ జీవితంలో మనకొచ్చే పెద్ద పెద్ద కష్ట నష్టాలని ఎంతో ధైర్యంతో ఎదుర్కొంటాం. కానీ చిన్న చిన్న విషయాలు మనల్ని విసిగిస్తే చేతులెత్తేస్తాం. చిన్న చిన్న విషయాల గురించి గొడవ పెట్టకండి. జీవితంలోని చెదపురుగులు లాంటి అతి చిన్న విషయాలు మీ ఆనందాన్ని హరించకుండా చూసుకోండి. ఒక ఆధ్యాత్మికవేత్త ఇలా అంటాడు, మంచి ఉద్యోగం, జీతం పెరగటం, జబ్బుగా ఉన్న నీ వాళ్ళు కోలుకోవటం, వెళ్ళిపోయిన నీ స్నేహితుడు తిరిగి రావటం, లేక ఇంకేవైనా బాహ్య సంఘటనలు మీకు ఉత్సాహాన్ని ఇస్తాయి. అప్పుడు మంచి రోజులు వచ్చేసాయని మీరు అనుకుంటారు. కానీ మీరు దాన్ని నమ్మకండి. అలా ఎన్నటికీ జరగదు. మీరు తప్ప ఇంకేదీ మీకు ప్రశాంతతని ఇవ్వలేదు. శరీరంలోంచి వ్రణాలని తొలగించటం కన్నా మనసులో నుంచి చెడు ఆలోచనలని తొలగించడం గురించి మనం అధికంగా ఆలోచించాలని ఒక తత్వవేత్త మనల్ని హెచ్చరిస్తున్నాడు. మనసు అనేది ఒక ప్రత్యేకమైన చోటు. అది తనలో తానే నరకాన్ని స్వర్గంగా మార్చగలదు, స్వర్గాన్ని నరకంగా మార్చగలదు. పవిత్ర గ్రంథాల్లో ఒక చోట ఇలా ఉంది, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని శపించే వారిని ఆశీర్వదించండి, మిమ్మల్ని ద్వేషించే వారికి మంచి చేయండి, మిమ్మల్ని అన్యాయంగా స్వప్రయోజనానికి వాడుకొని హింసించే వారి కోసం ప్రార్థించండి. మనం అసహించుకోవలసినవి, మరచిపోవలసిన ఎన్నో చిన్న చిన్న విషయాలు మన మనశ్శాంతిని పాడు చేస్తుంటే మనం చూస్తూ కూర్చుంటాం. ఇక్కడ ఈ భూమి మీద మనం బతికి ఉండబోయేది కొన్ని దశాబ్దాలు మాత్రమే. కానీ మళ్ళీ వెనక్కి పొందలేని ఎన్నో గంటల్ని, సంవత్సరం లోపునే అందరూ మర్చిపోయే పనికిమాలిన విషయాల గురించి మదనపడుతూ గడుపుతాం. వద్దు, మనం జీవితాన్ని సార్థకమైన పనులకి, ఆలోచనలకి మాత్రమే కేటాయిద్దాం. ఎందుకంటే ఈ జీవితం చాలా చిన్నది, దాన్ని నీచంగా చూడకూడదు.